హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు IVCCSEAP. ఈరోజు మనం ఈ వీడియోలో జావా బేసిక్స్ అనేది తెలుసుకుందాం. అంటే జావా మనం ఆల్రెడీ చాలామంది మన కమెంట్స్ రూపంలో అడిగారు, జావా అనేది చెప్పండి సార్ అనేసి. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఇయర్లో కూడా ఇది జావా అనే సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిఎస్సి చదివిన పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జనరల్గా కూడా జావా తెలుసుకోవాలి, జావా బేసిక్స్ అనేది నేర్చుకోవాలన్న వాళ్ళు కూడా ఈ వీడియో సిరీస్ అనేది ఉపయోగపడుతుందండి. ఇక్కడ నుంచి మనకు ఈ వీడియోలన్నీ జావా మీద అనేది చేయడం జరుగుతుంది. సో జావా అంటే ఏంటి, జావా బేసిక్స్, తర్వాత జావాని ఎవరు డెవలప్ చేశారు, జావాలో ఏముంటాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకు ఫీచర్స్ ఏముంటాయి అనేది మనం స్టెప్ బై స్టెప్ ఈ వీడియోస్లో, అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, వన్స్ అగైన్ వెల్కమ్ టు IVCCSEAP. మొదట చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో అప్పుడే మన వీడియోలు ఇంకొద్దిగా రీచ్ అనేవి వస్తాయి. అదేవిధంగా ఎక్కువ మందికి తెలిసే అవకాశం అనేది ఉంటుంది. సో వొకేషనల్ చదువుతున్న పిల్లలకి ఉపయోగపడుతుంది. జనరల్గా జావా నేర్చుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఈ వీడియో సిరీస్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఈరోజు మన టాపిక్, ఈ వీడియోలో మనము జావా ఊప్స్ అండ్ జావా గురించి డిస్కస్ అయితే చేద్దాం. ఓకే, మొట్టమొదట జావా అనేది ఆవిర్భావం ఎలా జరిగింది, జావా లాంగ్వేజ్ అనేది ఏ విధంగా మనకు అవసరం వచ్చింది అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంటర్నెట్ అనేది కామన్ అయిపోయింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా తెలిసిన విషయం. సో ఇప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి అందరికి కూడా ఇంటర్నెట్ అనేది సాధారణ విషయం అయిపోయింది. సో ఇంటర్నెట్ అప్పుడప్పుడే డెవలప్ అవుతున్న రోజుల్లో మనకు అప్పుడే ఉన్నటువంటి C++ లాంటి లాంగ్వేజెస్లో కొన్ని ప్రాబ్లమ్స్, అంటే అవి ఓవర్కమ్ చేయలేని ప్రాబ్లమ్స్ అనేటివి అరైజ్ అయ్యాయి. సో మొట్టమొదట సమస్య అనేది ఎక్కడ వచ్చింది అంటే మన జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి అదే మెయిన్ కారణమైంది. సో ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండి, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ అని అంటారు. అదొక జావాలో ఉన్నటువంటి ఒక ఫీచర్ ప్రత్యేకత. ఓకే, మనకు C లాంగ్వేజ్లో కానీ C++ ఉపయోగించిన డెవలప్ చేసినటువంటి అప్లికేషన్స్ కేవలం ఏ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అటువంటి కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్స్లో మాత్రమే ఆ కంప్యూటర్లో మాత్రమే అది ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే స్టాండ్ అలోన్ అని అంటారండి, స్టాండ్ అలోన్ ప్రాసెస్ మాత్రమే, అప్లికేషన్స్ మాత్రమే డెవలప్ చేయడానికి C++ అనేవి ఉపయోగపడేవి. సో వేరాజ్ హెటిరోజినస్ అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఒకే ప్రోగ్రామ్ని ఉపయోగించడం అనేది సాధ్యమయ్యేది కాదు. సో అటువంటి పరిస్థితులు అంటే నేడు అవి లేవు, ఒకప్పుడు అలాగా ఉండేది, ఒక పరిస్థితి ఉండేది. సో ఆ సందర్భంలో ఇంటర్నెట్ అనేది అప్పుడప్పుడే బాగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇంటర్నెట్లో మనకు ఈ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి, అదేవిధంగా ఆ సెల్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ని మనం ఈ ఇంటర్నెట్ అనేది ఉపయోగించుకోవచ్చు నేటి పరిస్థితుల్లో. సో హెటిరోజినస్ అంటారండి, డిఫరెంట్ డివైజెస్ అనేటివి ఉండటం వల్ల డిఫరెంట్ డివైజెస్ మనం ఒకే ప్రోగ్రామ్ని డిఫరెంట్ డివైజెస్లో ఉపయోగించే అవకాశం అనేది ఉండేది కాదు. సో అటువంటి పరిస్థితుల్లో జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా మనం జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. సో ఈ జావా ప్రోగ్రామింగ్ అనేది ఆర్కిటెక్చర్ న్యూట్రల్, అదేవిధంగా ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏ కంప్యూటర్ మీదైనా, ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉన్న కంప్యూటర్ మీదైనా, ఎలాంటి డివైజెస్ అయినా, సెల్ ఫోన్ కావచ్చు, లేకుంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైనా కావచ్చు, ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక్కసారి మనము ప్రోగ్రామ్ డెవలప్ చేసి ఎన్నిసార్లు అయినా సరే రీడ్ అంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. సో అటువంటి కాన్ఫిగరేషన్, అటువంటి కాన్సెప్ట్తో ముందుకు వచ్చినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇది ఇంటర్నెట్ బేస్ చేసుకొని, ఇంటర్నెట్ని ఉద్దేశించి డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇంటర్నెట్ ద్వారా మనకు వస్తున్నటువంటి సమస్యలను అధిగమించడానికి జావా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికంటే ముందు అడా అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండేది. సో ఆ అడా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి జావా అనేది కొత్తగా డెవలప్ చేశారు. ఎవరంటే అండి, జేమ్స్ గాజ్లింగ్స్ అంటే హీఈస్ ద టీమ్ లీడర్ అండి, టీమ్ లీడ్. సో ఈయన ఆధ్వర్యంలో మెంబర్స్ ఏర్పడి కొత్తగా
జావా అనే ఒక లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. సో అంతవరకు మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేటివి ఎలాగుండేవి అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్గా ఉండేవి. సో మన అది ఎలాగా ఉండేదంటే రియల్ వరల్డ్ ప్రాబ్లం ఏదైనా కానీ కంప్యూటర్కి అనుగుణంగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అంటే కంప్యూటర్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా సపోర్ట్ చేస్తుందో ఆ విధంగా మార్పు చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడైతే మనకు జావా అనేది డెవలప్ అయిందో ఇది ఆబ్జెక్ట్ సెంటర్డ్ అనమాట. ఆబ్జెక్ట్ సెంటర్డ్ అంటే ప్రొసీజర్ ఓరియంటెడ్ కాకుండా రియల్ వరల్డ్ సమస్యకు అనుగుణంగా మనం ప్రోగ్రామ్ని డెవలప్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. సో అది మెయిన్ జావాలో ఉన్నటువంటి ఈ రెండు ఫీచర్స్, ఆర్కిటెక్చర్, న్యూట్రల్ అండ్ ఆబ్జెక్ట్, ఈ రెండింటి వల్ల జావా అనేది మోర్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది కావడం జరిగింది. సో అదండి బ్రీఫ్ ఇంట్రడక్షన్. జావా అనేది ఇంటర్నెట్ని ఉద్దేశించి డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ దట్ ఇట్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ అంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ కాకుండా ప్రాబ్లం ఓరియంటెడ్గా మనం ప్రాబ్లంకి అనుగుణంగా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా ప్రోగ్రామ్ చేసే అవకాశము కల్పించినటువంటిదే జావా అనమాట. అది జావా. సో ఊప్స్ అండ్ జావా అనేది ఏంటంటే, సో ఈ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉపయోగించి ఊప్స్ కాన్సెప్ట్స్ని ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఊప్స్ అండ్